स्तोत्रप्रियास्तु श्रीमती श्रुति संस्कृतवैभव मनस्विनी मानवती महेशी मंगला हृदयस्था वज्रदेवामकेसरी पंचयज्ञप्रिया पंचप्रेतमहाधरसुता कन्या धर्मिणी धर्मवर्धिनी लोकातीता गुणातीता सर्वातीता समात्मिका बंधु प्रकुशा विद्युतर्पण संतुष्टा पूर्वजा त्रिपुरांबिका दशमुद्रा समाराज्या त्रिपुरा शिवशंकरी ज्ञान करुणां करुणातरङ्गिताक्षें दशपादां दशपुष्पवादशाखां आदिभिरावृतामयूखैरहविद्येव विभावये भवत्पादनन्तां विद्याक्षीं महाभारतीतवस्त्रां प्रपञ्चं सेना అందరూ చేతులు నమస్కారం చేసుకొని శిరస్సు మీద పెట్టుకొని స్వామివారు ఆశీర్వదిస్తున్నారు. సద్గురు మహారాజుకి దేశ్వరానంద భారతి भवनाम संवत्सरे करायणे वसंत ऋतो चैत्र मासे शुक्लपक्षे पौर्णिम्यां विशिष्टायां शुभदितौ आवाहित श्री 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 शक्ति पीठानंद भारती महास्वामिनां वेदोक्तं परिपूर्णायुष्याभिवृद्ध्यर्थं श्री समेत श्री बालाही राजश्यामला समेत अंगोपांग प्रत्यंग देवी समेत ललिता महात्रिपुर सुंदरी प्रीत्यर्थं अंदरू చెప్పుకోండి श्री ललिता महात्रिपुर सुंदरी प्रीत्यर्थं పూజాంచ కరిష్యే. ఇప్పుడు ఎవరైతే సంకల్పం చేసుకున్నారో మీరు ఆ అక్షతల్లోనే వదిలిపెట్టండి. జాగ్రత్త. కరిష్యే అని వదిలిపెట్టండి. సాయంత్రం 3:40 మీ దగ్గర ఇచ్చినటువంటి గ్లాసులో కొద్దిగా పసుపు కుంకుమ పుష్పాలు అక్షతలు వేసుకోండి. అంత దూరం వద్దు అమ్మ, చాలా మా వెనక్కి వచ్చేసి. ఇప్పుడు అందరూ పుష్పాలు పట్టుకొని లలితా మహాత్రిపుర సుందరిని ధ్యానం చేస్తుండండి. కళ్ళు మూసుకొని చేయించుకునే వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుండండి. ఓం లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారికాళీ నమః సుభాసిన్యై నమః హస్తై ముఖే సిద్ధాజమంగం సమర్పయామి. నీళ్లు చల్లండి అమ్మా, దయచేసి నేను చెప్పింది సమర్పయామి. వస్త్రాలు తీసుకోండమ్మా. శుక్తివాసామలాం జ్యేష్ఠాం లక్ష్మీర్నాశయామ్యహం అభోర్మసత్యంత సర్వాణ్యేణ వాసోదధాతి సర్వదేవత్యం వై వాసః సర్వాయేవ దేవతా ప్రేమాది దేవదేవోత్తమాది దేవతా సార్వభౌమాది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి లలితా పరాభట్టారికాళీ నమః ఆవాహిత సువాసిన్యై నమః సగుంచు
शुकवस्त्रं समर्पयामि अभिवस्त्रासवदनाय వస్త్రం సమర్పయామి. అందరిలో అమ్మవారిని భావన చేస్తూ మనస్ఫూర్తిగా వారి వస్త్రాన్ని అలంకరించండి. శ్రీ లలితాయే నమః, శ్రీ లలితాయే నమః అనుకుంటూ వేస్తుండండి. శ్రీ సువాసిన్యే నమః. अमृताकर्षण्ये नमः, शरीराकर्षण्ये नमः, सर्वासा परिपूर्णकर्षण्ये नमः, रंगवेगिन्ये नमः, रंगवाकुशाये नमः, रंगवालिन्ये नमः, सर्वसंक्षोभयकस्वामिन्ये नमः, सर्वसंक्षोभिन्ये नमः, सर्वसंक्षोभिन्ये नमः, सर्वाकारिन्ये नमः, सर्वास्कारिन्ये धूपोऽयं प्रतिगृह्यता आदिवनं चदिशो दिशा आक्रां यक्करिणीं वृष्टिं स्मरणामेवानीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं धवतवेदो సువాసినందరికమ్మ మీరు నమస్కారం చేసుకోమని మిమ్మల్ని ఆమె పూజ చేస్తున్నారు. మీ అందరిలో ఉన్నటువంటి అమ్మవారికి శక్తికి ఆమె దీపాన్ని చూపిస్తున్నారు. సువాసిన్యే నమః దీపం దర్శయామి. నైవేద్యం अमृतवर्षिणि अमृतं श्रावय श्रावय स्वाहा अमृतं भवतु. श्री ललिता महात्रिपुरसुन्दरी पराभट्टारिकायै नमः. మొక్కలు అలాగే గాజులు దువ్వెన సౌభాగ్య ద్రవ్యాలన్నీ ఉంటాయి. వారికి ఇచ్చి నమస్కారం చేసుకోండి. అందరికీ సౌభాగ్య ద్రవ్యాలు ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఆద్యాం విద్యాం చ ధీమహి హ్రీంకారరూపిణీం దేవీం యో యో న ప్రచోదయాత్. మీరు చేతులు దీవించండి. సమన్వితే మా అందరూ చేతులకు దీవించండి. ఇబ్బంది లేదు. पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य लक्ष्मी प्रचोदयात् पुष्पं శరణం మమ తస్మాత్ కారుణ్య మహాత్రిపురసుందరీ పరాభట్టారిగా సత్రాన్ని మీ అందరికీ చూపిస్తున్నారు. మీలో ఉన్నటువంటి లలిత అమ్మవారికి సత్రం దర్శయామి. देवो देवेभ्यो वनते इष्टं च वीतं च घोर घोर तन तन रूपा जगत प्रदन प्रदना कह कहा मम बंधन
राज्यमाधत्ते यासं राज्यो वासो मे नयजते देवसवा मेधानि हवेगुंषि भवन्ते येदायनं पुनस्सवन्ते राज्याय देवसो राजा भवति వారున్నటువంటి ఈ సినీ పరిశ్రమలో వారు సాధించిన ఖ్యాతిని ఇంత సమయం కూడా ఖాళీ లేకపోయినా నిరంతరం అసలు అలసటే లేకుండా సునాయాసంగా చేసే పనిని ఇష్టపడుతూ ఉన్నారని మనందరం మరొకసారి గుర్తుంచుకోవాలి. శ్రీమాత్రే నమః. శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. శక్తి స్వరూపంగా ప్రతి ప్రాణిలోనూ కూడా భాసిస్తూ ఉన్నటువంటి లలితా పరమేశ్వరి జగన్మాతకు ప్రణాళితో జరిగింది. అందరికీ అమ్మవారి ప్రసాదం అందిందా లేదా? వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనం అమ్మవారిని ఏ విధంగా అయితే సేవ చేసుకుంటామో సంవత్సరం వెళ్ళినప్పుడల్లా మన స్త్రీమూర్తులకు సువాసిని పూజ చేసుకుంటూ నారీ ఏవ నారాయణి అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే ఈసారి మనం ఈ సువాసిని పూజ కార్యక్రమంలో భాగంగా మనము శ్రీశక్తిపీఠ పురస్కారాన్ని శ్రీమతి సుమా కనకాల గారికి మనం ఇవ్వటం జరుగుతూ ఉన్నది. చాలా సంతోషం. పూజలు కూడా ఇష్టం, అందరం కూడా పూజలు చేయించుకున్నామని చెప్పుకోవచ్చా? చేశారా మీకు? వెరీ గుడ్. మరి మీరేం చేయాలి? ఆశీర్వదించారా? మామూలుగా ఏంటంటే చాలా చోట్ల పురస్కారాలు అవార్డులు అందిస్తుంటారు. మన శ్రీశక్తిపీఠ పురస్కారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి మహిళా శక్తులను మనం ఎన్నుకొని వాళ్లతో అక్కడ అమ్మవారికి పూజ చేయించి ఇక్కడ వందలాది మంది సువాసులకు పూజ చేసి మరింత శక్తి వాళ్ళలో ప్రవేశపెట్టి మీరందరూ ఆశీర్వదించారు కదా, అందరి ఆశీర్వచనంతో ఇంకా ఇంకా దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలి వారు ఎంచుకున్నటువంటి పథంలో అనేటువంటి ఒక ప్రత్యేక సూత్రంతో మన శ్రీశక్తిపీఠ పురస్కారాన్ని మనం అందజేయడం జరుగుతూ ఉన్నది. మామూలుగా శివగారు చెప్పగానే అందరూ యాంకర్ అంటారు. నిజంగానే యాంకర్ అన్ని ప్రోగ్రాంలని కూడా యాంకర్ చేస్తూ కేవలం వ్యాఖ్యాతలు మాత్రమే కాకుండా పిల్లలుగా కూడా ఉంటూ ఇవాళ మీరెవరైనా సుమగా తెలియని వాడు ఉన్నారా? కరెక్ట్. ఆ స్థాయికి ఆవిడ వచ్చారంటే ఎంత కష్టపడి ఉంటారు చూసారా? మీరందరూ ఆవిడ ఎంత కష్టపడ్డారు చూస్తూనే ఉంటుంటారు కదా. అంటే కృషితో నాస్తి దుర్భిక్షం అని చెప్తూ ప్రత్యేకమైన విషయం ఏంటంటే మేల్ డామినేటెడ్ సొసైటీలో ఒక మహిళ ఇంత స్థాయిలో ఇంత స్థానంలో ఎదగటం అనేటువంటిది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం, చాలా సంతోషకరమైనటువంటి విషయం. అది ఆమె ఒక్కడి విజయం మాత్రమే కాదు, ప్రతి మహిళ యొక్క విజయం. అవునా కదా? అలా అటువంటి ఆవిడ తెలిసి మీకు అందరికీ తెలిసేటువంటి విషయాలు టీవీస్, సీరియల్స్, మూవీస్ వీటన్నిటికి సంబంధించి ఆవిడ హోస్ట్ చేయటం, యాంకర్ చేయటం, యాక్ట్ చేయటం, ప్రొడ్యూస్ చేయటం ఇవన్నీ తెలిసేటువంటి విషయాలు. అవి కాక ఇంకొక విషయం ఉన్నది, ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అని చెప్పి కొన్ని వేల మంది మహిళలకు ఆమె చేయూతనిచ్చి వాళ్ళకు విద్యాదానం, వైద్యదానం, అన్ని రకాలైనటువంటి సహాయాలు చేస్తూ మహిళ అంటే దీపం వంటిది. దీపం ఏం చేస్తుంది? ఒక దీపం ఎన్ని దీపాలైనా సరే వెలిగిస్తుంది. అలా ఆవిడ ఒక దీపంలాగా వెలుగుతూ వేలాది మంది దీపాలను వెలిగించి వాళ్ళ జీవితాల్లో పండుగలను నింపుతూ ఉన్నటువంటి శ్రీమతి సుమకు ఈరోజు ఈ కార్యక్రమానికి ఆవిడ రావడం, ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మన శక్తిపీఠ పురస్కారం ఆవిడకు అందించడం అనేటువంటిది చాలా సంతృప్తిని కలిగిస్తూ ఒక్క మాటతో ముగిస్తాను. మన దేవతలు, దేవాలయము, శక్తిపీఠం, శక్తి క్షేత్రం నిరంతరం దేవతా కృప ఇక్కడ ప్రవాహం లాగా భక్తులు అనుగ్రహిస్తూ ఉంటున్నాయి. అయితే వీటన్నిటికీ కూడా మూలమైనటువంటి కృప, గురుకృప, జగద్గురువులు పుత్తాళం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు స్థాపించినటువంటి ఈ పీఠం, ఈ పీఠ సంకల్పం మామూలుగా ఏంటి?
वत्सदिति जामाक्षग अग्निरिन्द्रो ब्रह्मा ब्रह्मेन्द्रोऽग्निरग्निरिन्द्रो ब्रह्मा 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 देवो बृहस्पतिः देवो बृहस्पतिर्देवो देवो बृहस्पतिः बृहस्पतिः सम्राट ये गोविराज क्षेमो वै राष्ट्रस्य सेतो वादः क्षेममेवावरुन्धे सदा युक्पुरुषश्चरेन्द्रियायुष्येवेन्द्रिये प्रतिष्ठति నాకు చేసినటువంటి సిద్ధేశ్వర ఆరాధ్య అమ్మవారి సమక్షంలో ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం నాకు సన్మానం చేయడం అనేది ఒక పక్కన చాలా సంతోషంగా ఉంటే మరొక పక్కన ఇలాంటి ఒక సత్కారం ఇప్పటి వరకు నా జీవితంలో ఎవరూ చేయలేదు. ఆ అమ్మవారిని పూజించేటువంటి అవకాశం నాకు ఇవ్వటం, అలాగే మీ అందరిలో ఉండేటువంటి అమ్మవారిని పూజించేటువంటి అవకాశం కూడా నాకు ఇవ్వటం ఎంత ఆనందంగా ఉందో. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అనమాట. నన్ను ఎవరు చూసినా ఒక చక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తారు. ఎవరు నన్ను చూడగానే మొహం ఇలా పెట్టేసుకుని అయితే ఉండరు. నాతో పాటు ఊర్లో వాళ్ళందరూ నాతో ఏదైనా ట్రిప్స్కి వచ్చినప్పుడు వాళ్ళు అంటారు, నేను చూడగానే వాళ్ళ మొహంలో ఒక నవ్వు వస్తుంది అంటారు అనమాట. అలా ఇవాళ మీ అందరికీ నమస్కరిస్తూ ఉంటే, మీ అందరికీ హారతి చూపిస్తూ ఉంటే మనసంతా నిండిపోయింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మీరు అందరూ మన టీవీలో చూస్తూ ఉన్నారు, నేను మిమ్మల్ని టీవీలో నుంచి చూస్తూ ఉన్నాను. సో అలా ఈరోజు మీరందరూ ఇలాగే కదా నన్ను చూస్తూ ఉంటారు టీవీలో నుంచి అని మీ ముఖార విందాలన్నీ కళకళలాడుతుంటే మనసంతా నిండిపోయింది నాకు ఇవాళ. స్వామివారు చెప్పినట్టు పండు వెన్నెల్లో మనందరం కూర్చున్నా సరే చాలా హాయిగా ఉంది ఇవాళ. నాకు తెలిసి ఏ సమ్మర్లోనూ నాకు ఇంత హ్యాపీగా హాయిగా చల్లగా అనిపించలేదు. అంత చల్లగా ఉంది నాకు ఇవాళ. అలాగే 2-3 గంటలు ఉండలేను, పిండి అయిపోతాను. పైగా అసలు రూపం బయటకు వచ్చేస్తుంది, మేకప్ సగం కరిగిపోతుంది. కానీ ఈరోజు నేను అమ్మవారిని రమ్యానంద స్వామి వారిని నేను అంతకుముందు శివరాత్రి రోజు కలవటం జరిగేది. జనరల్లీ ఏంటి అంటే మగవాళ్ళే పీఠాధిపతులుగా ఉండటం అనేది నేను ఆనవాయితీగా చూస్తూ వస్తున్నాను. అలాంటిది అమ్మ ఉండటం అనేది చాలా విశేషం. స్త్రీ అంటేనే శక్తిమూర్తి, స్త్రీకి పెద్ద పీట వేస్తారు. మరి పీఠాధిపతి అంటే నిజంగానే ఆడవాళ్ళు ఎక్కడుంటే ఆ ఇల్లు ఆ ఊరు అంత బాగుంటుంది అంటుంటారు. అలాంటిది అమ్మవారే కలగడం అనేది చాలా శక్తి స్వరూపిణి, ఆవిడే పీఠాధిపతి అవటం అందరి అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మనం అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాం, కానీ ఇలా సువాసిని పూజ అనేది విన్నానే తప్ప ఇప్పటి వరకు నేను చూడలేదు. మీలో చాలా మంది ఇందులో 2-3 సంవత్సరాల నుంచి పాల్పంచుకుంటున్నారేమో, కానీ అలాగే ఇది గిన్నెస్ రికార్డ్ కూడా వచ్చిందని విన్నాను. 10,000 మంది కలిసి చేసి విజయవాడలో కదమ్మా, ఇక్కడే తిరుపతిలోనే. సో అలాంటిది ఈరోజు ఇందులో పాల్పంచుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మనందరం ఇవాళ మిమ్మల్ని అందరినీ పూజిస్తుంటే మీకే అని చెప్పాల్సి వస్తుంది అన్నమాట ఆడవాళ్ళకి. ఎందుకంటే ఎంతసేపు ఆడవాళ్ళు ఇళ్ళల్లో మాకు కాదు మీకే అని చేస్తూ ఉంటాం వేరే వాళ్ళకి, మా ఆయనకి, మా అత్తగారికి, మా మామగారికి, అలాగే మా పిల్లలకి, కుదిరితే మన ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకే తప్ప మన కోసం మనం ఎప్పుడు చాలా లాస్ట్లో వేసుకుంటూ ఉంటాం. కానీ ఇలా చేసుకోవడం అనేది నిజంగా చాలా బాగుంది. అది ఒక రకంగా మనందరికీ ఏం చెప్తున్నారంటే, మనం వేరే వాళ్ళని గౌరవిస్తూ ఉంటాం, కానీ మనల్ని మనం గౌరవించుకోవాలి. అంటే మన శరీరాన్ని మనం గౌరవించుకోవాలి, మన టైంని మనం గౌరవించుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనం గౌరవించుకోవాలి అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం బాగుంటేనే కదా మన చుట్టూ ఉండే వాళ్ళందరూ బాగుంటారు. అవునే కదా చెప్పండి, అంతేనా? నేనైతే గట్టిగా నమ్ముతాను. అందుకని నన్ను నేను చాలా బాగా చూసుకుంటూ ఉంటాను అనమాట. నేనే ఫస్ట్ నా పిల్లలు పుట్టినప్పుడు కూడా వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు ముందు నేను తినేస్తాను అనమాట ఫస్ట్. ఎందుకంటే లేదంటే నేను తినకుండా వాళ్ళకి పెడుతూ ఉంటే వాడి ప్లేట్లో ఉంటే నేను తినేసేదాన్ని. నాకు ఆకలేసి వేరే పనులన్నీ చేస్తాను. అందుకని ఫస్ట్ నేను కొంచెం తిని ఆ తర్వాత పెడతాను. అలాగే మా వారికి కూడా పెట్టేటప్పుడు ఒకవేళ లేట్ అయింది అనుకోండి, కలిసి కూర్చొని భోజనం చేసేటువంటి అవకాశం లేదంటే తినేస్తాం టైంకి. అంతేగాని కడుపు మార్చేసుకొని అర్ధరాత్రులు అపరాత్రులు ఉండి మేల్కొని ఆ తర్వాత అసిడిటీలు లాంటివి తెచ్చుకుంటాం.
పట్టించుకోకూడదు. ఎందుకంటే ఆ తర్వాత మనల్ని ఇంకెవరో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు నేను చెప్పాలనుకున్నది, ఈరోజు నాకు ఈ సత్కారం చేశారు. ఎస్, నేను ఒక 35 సంవత్సరాల నుంచి ఈ టెలివిజన్ ఇండస్ట్రీలో, ఫిలిం ఇండస్ట్రీలో చాలా మంది సపోర్ట్తో నేను వర్క్ చేస్తూ వస్తున్నాను. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అంటారు. బట్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దేర్ ఇస్ అ ఫ్యామిలీ, ఒక కుటుంబం, ఒక వ్యవస్థ. మనల్ని కాపాడేటువంటి అమ్మ, అత్తగారు, మామగారు, నాన్న, అలాగే తోటికోడళ్ళు, ఆడపడుచు, మన ఇంట్లో పనిచేసే వాళ్ళు అందరూ కలిసికట్టుగా చేస్తేనే ఒక స్త్రీ బయటకు వెళ్ళి పనిచేయగలుగుతుంది. అందుకని వాళ్ళందరికీ నమస్కరిస్తున్నాను. ముందుగా నాకు జన్మ ఇచ్చినటువంటి అమ్మానాన్నలకి, నేను పెళ్ళైన తర్వాత కూడా నా ప్రొఫెషన్లో ఇంత బాగా నేను రాణించగలిగిన చేసినటువంటి మా అత్తగారికి, మా మామగారికి, అలాగే మా వారికి, ముఖ్యంగా మా పిల్లలకి. వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో వాళ్ళు పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ నా స్టూడియోలోనూ నా సెట్లోనే పెరిగారు వాళ్ళు. సో వాళ్ళకి కూడా, అలాగే నాతో పాటు పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. మీలో కూడా చాలామంది వర్క్స్కి వెళ్తూ ఉండొచ్చు. అయితే చాలామంది ఆడవాళ్ళని కల్పించినప్పుడు వాళ్ళని అడిగితే మీరు ఏం చేస్తుంటారండి, నేను ఏం చేయనండి, నేను ఇంట్లోనే ఉంటానండి అంటుంటారు. ఇది చాలుకోవాలి. మీరు చాలా పనులు చేసి ఇంట్లో ఉంటారని చెప్పాలి మీరు. అంతేగాని నేను ఇంట్లో ఉంటానండి, నేను ఏం చేయనండి అని చెప్పే వాళ్ళందరికీ నేను చెప్తా, మీకు కూడా తెలియనటువంటి పనులు మీరు ఏమేమి చేస్తూ ఉంటారు అని. ఫస్ట్ అంటే మనం రెజ్యూమే అంటారు కదా, వీళ్ళు జాబుల కోసం ఇచ్చినప్పుడు రకరకాలు రాస్తూ ఉంటారు. టైం మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, ఇలా అన్ని చెప్తారు కదా. అలాగా మీకుండే విద్యలు ఏంటో చెప్తాను. నెక్స్ట్ టైం మీ రెజ్యూమే మీరు తయారు చేసినప్పుడు ఈ ప్రొఫైల్ అన్ని మీరు రాసుకోండి. మొదటిది టైం మేనేజ్మెంట్. ఇంట్లో ఒక స్త్రీయే అందరి టైంని మేనేజ్ చేస్తుంది, అవునా కాదా? మీ టైం మేనేజ్ చేసుకోవడమే కాకుండా, అంటే పొద్దున్నే 4ంటికి లేవాలా, మీరు పిల్లలు 5ంటికి లేవాలా, భర్తను ఎప్పుడు లేపాలి, ఇంట్లో నుంచి బయటకు ఎప్పుడు ఎవరు వెళ్ళాలి, అలాగే వాళ్ళు బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి వచ్చారా లేదా, అందరి సమయాన్ని బ్యాలెన్స్ చేసేది ఎవరు? మీరే, అవునా కాదా? అవును. నేను కూడా ఇప్పుడు నేను షూటింగ్లకు వెళ్ళినా, ప్రొఫెషన్లకు నేను బిజీగా ఉన్నా, ఎక్కడున్నా, స్టేజ్ మీద ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ జరుగుతున్నా, అమ్మా ఇంటికి వచ్చావా తల్లి అని అడిగే బాధ్యత నాదే. నేనే ఫోన్ చేస్తూ ఉంటాను. సో టైం మేనేజ్మెంట్ మీ రెజ్యూమేలో మీరు రాసుకోవాలి. ఓకేనా? చాలా పెద్ద పని. దానికి లక్షలు ఇస్తూ ఉంటారు వేరే పెద్ద పెద్ద కంపెనీల్లో. మీరు డబ్బులేమి ఇవ్వట్లేదు. మీకు అర్థమవుతుందా? రెండోది హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. ఇంట్లో ఉండే వాళ్ళందరి ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లోనా? అంతేనా? అంటే ఎవరు ఏం తినాలి, ఎంత మోతాదులో తినాలి, ఏ టైంకి తినాలి, ఎవరికి ఏం పడుతుంది, రేపు ఏం వండాలి, ఇవాళ ఏం కాయగూరలు నేను కొనాలి, పప్పు అయిపోయిందా ఇంట్లో, ఇవన్నీ చూసుకునే చాలా పెద్ద పని అది. కానీ మనం సునాయాసంగా అలా అలా చేసేస్తూ ఉంటాం. సో మీ రెజ్యూమేలో నెక్స్ట్ ఉండాల్సింది హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. ఇక మూడోది చాలా ముఖ్యమైనది. మనం అనుకుంటాం అసలు ఇది ఒక పనే కాదు అని, కానీ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. అంటే బంధుమిత్రులందరినీ కలుపుకొని వెళ్ళడం. ఎందుకంటే మనం కలుపుకొని వెళ్ళకపోతే భావితరాలకు ఎవరు చెప్తారు, మన పిల్లలకు ఎవరు చెప్తారు? అంటే ఇటు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి బంధువుల్ని, అలాగే మన ఇటు అత్తగారు వాళ్ళ బంధువుల్ని, అలాగే పిల్లల ఫ్రెండ్స్ని, టీచర్స్ని, ఇంక ఒక రిలేషన్షిప్ కాదు, అందరినీ కలుపుకుంటూ అందరితోనూ ఆ రిలేషన్షిప్ని మేనేజ్ చేసేటువంటి పెద్ద పిఆర్ మేనేజ్మెంట్ టీం మనం. అంటే మొత్తం ఒకవేళ మన వారు బిజీగా అలా పర్లేదండి, నేను ఫంక్షన్కి రావట్లేదు, నేను వెళ్ళిపోతాను అని చెప్పి వాళ్ళ తరపు నుంచి మనమే వెళ్ళిపోయి అందరి బంధువుల్ని కలిసి అక్క బాగున్నావు, పిన్ని బాగున్నావు, బాబాయ్ బాగున్నారా అని ఎప్పటికప్పుడు వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేసేటువంటి చాలా పెద్ద పని మీరు రెజ్యూమేలో రాసుకోవాలి. ఇది మీరు చేస్తున్నారు. ఇది కూడా చాలా పిఆర్ మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసా మీకు? అసలు సినిమా ఇండస్ట్రీలోను, పాలిటిక్స్ లోను ఎంతెంత డబ్బులు ఖర్చు పెడుతుంటారు తెలుసా? అలాంటిది మీరు దాన్ని ఇలా అలా చేసేస్తూ ఉంటారు అన్నమాట. ఇక నెక్స్ట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అమ్మమ్మమ్మ, మామూలు మేనేజ్మెంట్ కాదు ఇది. కందిపప్పు ఈ నెలలో ఎంతవరకు వాడితే అది మనకి కరెక్ట్ గా 30వ తారీఖు వరకు వస్తుంది. కొబ్బరి నూనె ఎవరు ఎంత వాడాలి, షాంపూ ఒకవేళ అయిపోయినట్టయితే ఆ బాటిల్లో నీళ్లు పోసుకుని ఇంకో 2 రోజులు నడిపించడం ఎలాగా, ఒకవేళ ఇంట్లో నూనె లేకపోయినట్టయితే మనం దీన్ని మేనేజ్ చేయడం ఎలా, పిల్లలకి తెలియకుండా మనకి ఒకవేళ గోధుమ వీట్ అయిపోయినట్టయితే ఉప్మా 4 రోజులు చేసి మేనేజ్ చేయడం ఎలా. ఇవన్నీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో భాగంగా మనందరం చేస్తూ వచ్చేటువంటి పని. పైగా నా చీర చిరిగిపోయినా పర్వాలేదు, ఈ పండగకి వాళ్ళకు 2 బట్టలు కొనిద్దాము అని ఆలోచించేటువంటి అద్భుతమైన మనస్తత్వాలు మనందరివి
మీకు జోహార్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్ట్రెస్ మేనేజ్మెంట్. బాబా అందరి శ్రద్ధ. నేను ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నాను, నాకు ఎంత స్ట్రెస్ అని 6 తర్వాత వచ్చి చెప్పేటువంటి మొగుడు బాధలన్నింటినీ కూడా విని ఏం కాదులేండి, పర్వాలేదు, ఇట్స్ ఓకే, ఎంత బాగా జరుగుతుంది అని మొత్తం కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి సైకాట్రిస్టులు, సైకాలజిస్టులు మనందరూ. మీకు అర్థమవుతుందా దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో బయట? కానీ దానిని కూడా ఎలాంటి డిగ్రీలు లేకుండా, అది మీ భర్త కానివ్వండి, లేకపోతే అన్న కానివ్వండి, తమ్ముడు కానివ్వండి, ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరి మానసిక ఆరోగ్యం కూడా బాగుండేలాగా చేసేటువంటి ఇంకొక బ్యూటిఫుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండేటువంటి మీ అందరికీ జోహార్లు, జోహార్లు, జోహార్లు. సో ఇంకెవరైనా చెప్తారా నేనేం చేయట్లేదు అని? తెలిసింది కదా ఎన్నున్నాయో మనకి. నేను లెక్కేస్తే 5 వచ్చాయి, ఇంకా 20-25 ఉండుంటాయి నాకు. ఇవన్నీ వదిలిపెట్టి ఎప్పుడో పండగకో పబ్బానికో మనం ఒక వడ్డాణం కొమ్మని అడుగుతామండి తప్ప అసలు మనం చేసేటువంటి పనులన్నింటినీ కూడా లెక్క పెట్టుకొని మొత్తం శాలరీ రూపంలో ఇవ్వాల్సి వస్తే ఒక వడ్డానం ఏంటి, అంత వడ్డాణాలు కొనుక్కోవాల్సి వస్తుంది. సో మరొకసారి మీలో ఉండేటువంటి ఆ అమ్మవారికి, ఆ స్త్రీమూర్తికి, ఆ స్త్రీ శక్తికి నమస్కరిస్తూ మీరందరూ ఎలాగైతే ఆరోగ్యంగా ఉన్నారో అలాగే ఇంకా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ధర్మంలో చెప్పినటువంటి ప్రతి ఒక్కటి ఆచరణలోకి మనం తీసుకొచ్చినట్టయితే, అది మన జీవన విధానంలో ఉన్నట్టయితే చాలా చాలా బాగుంటుంది. ప్రతి దాని వెనకాల ఒక సైన్స్ ఉంది అని చాలా గట్టిగా నమ్ముతాను. అది మంత్రం కానివ్వండి, లేకపోతే మన ఆచారాలు కానివ్వండి, అన్నిటినీ చక్కగా ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దీపం పెట్టంటే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళను, సరస్వతి నమస్కారం చెప్పండి నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళను, ఆ అమ్మవారి నాకు రక్ష. నమస్కారం. నమస్కారం.